అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం పరిధిలో వరుసగా జరుగుతున్న వ్యవసాయ పంపు సెట్లు, విద్యుత్ వైర్ల చోరీల కేసును పోలీసులు తక్కువ సమయంలోనే ఛేదించి రైతులకు ఊరట కల్పించారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తు అని తెలిసి కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన పంపు సెట్లు, విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అడ్డురోడ్డు నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మన ఎస్ రాయవరం మండలం పరిధిలో ఈ రైతుల తాలూకా బోర్వెల్స్కి వీటికి మోటార్స్కి సంబంధించిన కాపర్ వైర్ అది చోరీలు జరుగుతున్నాయని చెప్పేసి విషయం కొంతమంది సోదరులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇమ్మనమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎస్ రాయవరం మండలానికి చెందిన కర్రి బాబ్జీ గారు, అలాగే ఘట్టంనేని వెంకటరమణ గారు, భీమశెట్టి నాగేశ్వరరావు గారు, వీళ్ళు అంతా కూడా రైతుల దగ్గర ఈ వైర్, కాపర్ వైర్, మోటార్లో ఉన్న కాపర్ వైర్ని థెఫ్ట్ చేసి కొంతమంది దుండగులు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఒక 3 కేసులు ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ గారికి, ఇన్స్పెక్టర్ గారికి ఈ కేసును ఎట్లయినా డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెల్ కాన్ఫరెన్స్లోనే ఈ ప్రెస్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి, ఎట్లయినా డిటెక్ట్ చేయాలి. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ రాయవరం ఎస్ఐ గారు రమేష్ గారు టీమ్స్ ఫామ్ చేయడం, ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ దొంగతనాలకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎస్ రాయవరం మండలానికి చెందిన వాళ్ళు బంగారి వీరబాబు, తుమ్మి రాజుకుమార్, కసింకోట బాలాజీ, యాసారపు దుర్గాప్రసాద్, ముక్క నాగసాయి, చీపురుపల్లి భార్గవ, బొమ్మూరు పవన్ కుమార్, వీళ్ళందరూ కూడా ఎస్ రాయవరం మండలానికి చెందిన వ్యక్తులే. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఏ విధంగా దొంగతనం చేశారు, ఈ దొంగతనం చేసిన సరుకుని ఎక్కడ మీరు డిస్పోజల్ చేశారు అన్న విషయంలో ఇంట్రాగేట్ చేయగా యలమంచిలికి చెందిన స్క్రాప్ షాప్ వాళ్ళండి బద్ది సంజీవరావు, అలాగే జియాని వీరన్న ఇంది పాయకురావుపేట మండలం, జల్లి గోవిందమ్మ రాంబెల్లి మండలం, కర్రి చిన్నప్పారావు ఎస్ రాయవరం, పోలాప్ శ్రీనివాసరెడ్డి ఎస్ రాయవరం, వీళ్ళ 5 దగ్గరికి కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళి ఈ 7 ముద్దాయిలు కూడా ఈ చోరీ చేసిన ఆ కాపర్ వైర్ని తీసుకొని వెళ్ళి అమ్మడం జరిగింది. పెద్ద ఎక్కువ అమౌంట్ కాదండి. వీళ్ళంతా కూడా ఏంటంటే చాలా చీప్గా వాళ్ళకి అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బులతోటి వీళ్ళంతా కూడాను త్రాగడానికి వీటికి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 ముద్దాయిలతో పాటు ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో రిసీవర్స్ కూడా వాళ్ళకి తెలిసే ఇది దొంగ సొత్తు అని చెప్పి తెలిసే వాళ్ళు కొన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఎలమంచిలి కోర్టులో వీళ్ళందరినీ కూడా మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశాము. అయితే వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు వచ్చిన దొంగతనం చేసిన వాళ్ళకి వచ్చిన ఆదాయం తక్కువే, కానీ దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారనమాట. ఈ కాపర్ వైర్ ఎప్పుడైతే పోయిందో దానివల్ల వాళ్ళంతా కూడాను చాలా నష్టపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. మా దృష్టికి తీసుకొస్తున్న మీడియా మిత్రులకి అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము.
ఇమీడియట్గా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం, మేము రెస్పాండ్ అవ్వడం, మా ఎస్ఐ గారు కానీ ఇన్స్పెక్టర్ గారు కానీ రెస్పాండ్ అవ్వడం, ఇమీడియట్గా ఈ కేసుని డిటెక్ట్ చేయడం, ఈ విషయం కూడా ఎస్పీ గారికి తెలియజేయగానే ఎస్పీ గారు కూడా అందరికీ అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇదా ఇప్పుడు 3.5 kgs కాపర్ వైర్ మనం రికవర్ చేయడం జరిగిందండి. అట్లాగే ఒక ఇంజన్ కూడా, మోటార్ తాలూకా ఇంజన్, హోండా కంపెనీ ఇంజన్ ఒకటి ఈ పంపింగ్, వాటర్ పంపింగ్ ఉపయోగించే సెట్ చేయడం జరిగింది. లేదండి, ఇంతవరకు మక్కా నాగసాయి అన్న ఆయన మీద ఇంతకుముందు ఒక థెఫ్ట్ కేసు ఉందండి. మిగతా వాళ్ళ ఎవరి మీద కూడా కేసులు లేవు. ఇంట్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు వేరే కేసుల్లోని అదే ఏమైనా గాంజా కేసులు కానీ కేసుల్లో కానీ ఏమైనా అనుమానం ఉందండి? లేదండి, ఇంతవరకు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మేమే కాదు, మన సిసిఎస్ టీం కూడా వచ్చి ఇంట్రాగేట్ చేశారు. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు చేసింది మన లోకల్లోనే ఈ అఫెన్సెస్ చేశారని చెప్పి ఇదైంది. ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళ తాలూకా సిడిఆర్స్ అవి తీసుకొని వీళ్ళ మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటని కూడా చూసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తామండి. షీట్స్ ఓపెన్ చేస్తాము. షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద నిఘా అన్నది నిరంతరం కొనసాగుతుంది.